ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా చరణ్ బర్త్డే సందర్భంగా జరగండి జరగండి అనే పాటని విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ చూశాక శంకర్ మార్కుతో విజువల్ వండర్ గా ఉందనే చెప్పాలి. ఈ కలర్ఫుల్ సెట్ కోసం కోట్లలో ఖర్చు చేశారు. దాదాపు 15 నుంచి 16 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఇండస్ట్రీ టాక్. మొత్తంగా ఈ పాట విజువల్ వండర్లా ఉండబోతోందని చెప్పాలి. థియేటర్ సీట్లో కూర్చోలేరని నిర్మాత దిల్ రాజు చెబుతున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జరగండి పాటకి వ్యూస్ చాలా తక్కువగా వచ్చాయి. 24 గంటల్లో 5 మిలియన్స్ వ్యూస్ మాత్రమే రాబట్టింది. దీంతో పాట ఎంత బాగుందని చెబుతున్నా కూడా ఈ వ్యూస్ మాత్రం మెగా ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి. కానీ రామ్ చరణ్ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చరణ్ సినిమా నుంచి ఎలాంటి కొత్త అప్డేట్స్ వచ్చినా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వస్తుంది. ఒక్క తెలుగు ఫ్యాన్స్ మాత్రమే కాదు, విదేశాల్లో ఉన్న చరణ్ అభిమానులు ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. జరగండి సాంగ్ చూసిన తరువాత జపాన్ లో లేడీ ఫ్యాన్స్ చరణ్ కట్అవుట్ పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ జరగండి సాంగ్ కు సూపర్ రీచ్ వచ్చినట్టుగా ఆనందం వ్యక్తం చేశారు మూవీ మేకర్స్. ఈ లెక్కన జపాన్ లో రామ్ చరణ్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ నెక్స్ట్ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం గ్యారంటీ.